बच्चों, हमने पहली वीडियो में ईदगाह पाठ का उन्मुखीकरण और प्रेमचंद जी का लेखक परिचय देखा था। आज हम इसी कहानी का दूसरा पैराग्राफ देखेंगे। चलो मैं पढ़ता हूँ, आप लोग किताब देखते रहिए। लड़के सबसे ज़्यादा प्रसन्न हैं। बार बार जेब से खजाना निकालकर गिनते हैं। महमूद गिनता है 1, 2, 10, 12। उसके पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या। और सबसे ज़्यादा प्रसन्न है हामिद। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हाईजैक की भेंट हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई। किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ। इसका मीनिंग भी हम देखेंगे। लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, यानी जब भी एक त्यौहार आता है तो सारे लड़के बहुत प्रसन्न होते हैं। तेलुगु में भी हम थोड़ी थोड़ी बीच में बताएंगे। పిల్లలందరూ పండుగలు వచ్చినప్పుడు మామూలుగా ఎక్కువగా సంతోషంగా ఉంటారు. అయితే వాళ్ళు తమ జేబు నుంచి ప్రతిసారి డబ్బులు తీసుకొని లెక్క పెడుతూ ఉన్నారంట, ఎంత తన దగ్గర ఉందని. మెహమూద్ గిన్తా హై 1, 2, 3, 10, 12 ఐసా. అంటే మెహమూద్ తన దగ్గర ఉన్న పైసలన్నీ లెక్క పెడుతూ ఉన్నాడు. 12 పైసలు ఉన్నాయి. మోసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. వాటితో అతను ఎన్నో రకాల బొమ్మలు, స్వీట్స్, విజిల్స్, బాల్స్ ఇంకా ఏవేవో కొందామని అనుకున్నాడు. అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నది మాత్రం హామిద్. అతను చాలా అమాయకమైన ముఖంతో ఉంటాడు. వయసు 4-5 ఏళ్ళ మధ్య ఉంటుంది. చాలా సన్నంగా కూడా ఉంటాడు. దుబ్లా పత్లా అంటే చాలా సన్నంగా ఉండడం. పాపం వాళ్ళ నాన్నగారు క్రిందటి ఏడాది కలరా అనే వ్యాధి వచ్చి చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా తన భర్త పైన బెంగ పెట్టుకొని తను కూడా ఒకరోజు చనిపోయింది. ఎవ్వరికీ అసలు అర్థం కాలేదంట ఎందుకు అలా జరిగిందో. ఆ అబ్బాయికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోవడం అనేది. ఇప్పుడు తర్వాత पैराग्राफ చూద్దాం. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई हैं. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. इसका भी मीनिंग हम तेलुगु में देखेंगे. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. హామిద్ యొక్క తల్లిదండ్రులు లేకపోవడం వలన తను వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ, దాది అంటే నాన్నమ్మ, ఎప్పుడు ఆ అబ్బాయితో ఏమంటుందంటే వాళ్ళ నాన్నగారు అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై, వీళ్ళ కోసం డబ్బులు సంపాదించడానికి ఎక్కడికో వెళ్ళారని చెప్తుంది. వాళ్ళ అమ్మ అంటే అమ్మీజాన్ అల్లా మియా దేవుడి దగ్గరికి, అల్లా దగ్గరికి వెళ్ళి వీళ్ళకి కావలసిన ఎన్నో రకాల వస్తువులు చీజే తీసుకువస్తారు అని చెప్తుంది. ఆశతో బడీ చీజ్ హై. ప్రతి మనిషికి ఆశ అనేది బ్రతికిస్తుంది కాబట్టి ఈ అబ్బాయి కూడా అదే ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. అతని కాళ్ళకి కనీసం
చెప్పులు కూడా ఉండవు. అలాగే తలపైన ఒక చాలా పాత టోపీ ఉంటుంది, ముస్లింలు ధరించే టోపీ. దాని చుట్టూ ఉన్న అంచు, కోట అంటే అంచు, అది పూర్తిగా మాసిపోయి ఉంటుంది, నల్లగా అయిపోయి ఉంటుంది. కాలా అంటే నలుపు కదా. కానీ ఆ అబ్బాయి మాత్రం బయటికి చూడడానికి చెప్పులు లేకపోయినా బట్టలు లేకపోయినా మనసులో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. इसका मीनिंग देखिए. అమీనా తన ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. ఈద్ అనే పండగ రోజు వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి ఎటువంటి బియ్యపు గింజలు కూడా లేవు. దానా తక్ నహీ హై, తినడానికి ఏమీ లేదు. కానీ హామిద్, అతని మనసులో ప్రకాష్, వెలుగు ఉంది. బయట అతను చూడడానికి ఒక ఆశా కిరణంలాగా కనిపిస్తున్నాడు. హామిద్ భీతర్ జాకర్ దాదీసే कहता है. హామిద్ పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పెహలే ఆऊँगा, బిల్కుల్ నా డర్నా. నువ్వేమీ భయపడొద్దమ్మ నా కోసం, నేను తొందరగా వెళ్ళి అందరికంటే ముందు వస్తాను, నా కోసం నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं हैं. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैयाँ कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. इसका तेलुगु मीनिंग भी हम देखेंगे. అమీనా కా దిల్ కచోట్ రహా హై అంటే అమీనా యొక్క హృదయం అంటే తన మనసు చాలా బాధ పెడుతూ ఉంది. దిల్ కచోట్నా అంటే దీన్ని హిందీలో ముహావరా అంటాము, తెలుగులో జాతీయాలు అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. ఊర్లో ఉన్న మిగతా పిల్లలందరూ వాళ్ళ నాన్నలతో వెళ్తూ ఉన్నారు. కానీ హామిద్కి అమీనా కాకుండా ఇంకెవరూ లేరు కదా. ఆ గుంపులో ఎక్కడైనా ఈ పిల్లవాడు తప్పిపోతే ఏం చెయ్యాలి? అసలు 3 కోసుల దూరం ఎలా నడుస్తాడు? అంత దూరం నడిస్తే పైరోమే ఛాలే పడ్ జాయేంగే. పైర్ అంటే కాళ్ళు కదా, కాళ్ళలో బొబ్బలు వస్తాయి. ఛాలే అంటే బొబ్బలు. జూతే భీతో నహీ హై, వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు కదా. వ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ మే లే లేగి, లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా. సేవయ్యా అంటే మనం ఎలా అయితే సేమ్యా అంటామో తెలుగులో, ముస్లిమ్స్ రంజాన్ రోజున సేవయ్య ఖచ్చితంగా వాళ్ళ వంటకాల్లో ఇది ముఖ్యమైనది. మనం సేమియా పాయసం అంటాము, ఆ విధంగా వాళ్ళు రంజాన్ రోజున ఖచ్చితంగా ఆ ఆహార పదార్థాన్ని చేసుకుంటారు. స్వీట్ అన్నమాట అది. అయితే తన మనసులో అనుకుంది, ఈ అబ్బాయిని కొద్ది దూరం తీసుకెళ్ళి ఎత్తుకొని తిప్పుదాం అనుకున్నాను, ఎత్తుకుంటూ వెళ్దాం అనుకున్నాను. కానీ నేను వెళ్తే ఇంటి దగ్గర ఎవరు సేమియా తయారు చేస్తారు? పైసే హోతే తో లౌట్తే లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే झटपट బనా లేతి. అదే నా దగ్గర డబ్బులే ఉంటే తిరిగి వచ్చేలోపు అన్ని పనులన్నీ చేసుకొని సామాన్లు కూడా జమ చేసుకొని తొందరగా పనులు చేద్దాం అనుకున్నాను. కానీ డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర. అందుకే ఇక్కడ అందరి ఇంట్లోకి వెళ్ళి వస్తువులన్నీ జమ చేసేసరికి
గంటలు గంటలు పడతాయి అని అంది. अगला पैराग्राफ देखिए। गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था। शहर का दामन आ गया। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं। बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे। ईदगाह जाने वालों की टोलियां नज़र आने लगी। एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं। हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं। मोहसिन बिश्ती खरीदता है। महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन। हामिद खिलौनों को ललचाई आंखों से देखता है। वह अपने आप को समझाता है, मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाएं। फिर मिठाइयों की दुकानें आती हैं। किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। मोहसिन कहता है, हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है। हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं। तो इसका तेलुगु मीनिंग देखिए। गांव से मेला चला, వీళ్ళందరూ ఊరు నుంచి ఒకసారి గుంపుగా బయలుదేరారు. వాళ్ళతో పాటు హామిద్ కూడా వెళ్తున్నాడు. అక్కడ పట్టణం అనేది స్టార్ట్ అయింది. సిటీ ఎంట్రన్స్ అన్నమాట. రోడ్డుకి ఇరువైపులా గార్డెన్స్ ఉన్నాయి. బగీచే అంటే గార్డెన్స్, అమీర్ అంటే ధనవంతులు, అంటే ధనవంతుల గార్డెన్స్. బడి బడి ఇమారతే, ఇమారత్ అంటే భవనం కదా, బిల్డింగ్. పెద్ద పెద్ద భవనాలు, కోర్టులు, కాలేజీలు, క్లబ్బులు, పెద్ద పెద్ద ఇల్లు అన్నీ కనిపించాయి. ఈద్గా జానే వాలోంకి టోలియా, టోలియా అంటే గుంపులు, గ్రూప్స్ అంటాం కదా, అటువంటి గుంపులు గుంపులుగా జనాలు కనిపించారు ఈద్గాహ్కి వెళ్ళేవాళ్ళు. ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర, భడకీలే వస్త్ర అంటే దగదగా మెరుస్తున్న వస్త్రాలు, విలువైన వస్త్రాలు. ఒకరికి మించి ఒకరు చాలా అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. ముస్లిమ్స్ వాళ్ళ పండుగల సమయంలో ఎంతో అందమైన దగదగలాడే వస్త్రాలు ధరిస్తారు. సహసా ఈద్గాహ్ నజరాయి ఔర్ ఉసీకే పాస్ ఈద్గా మేళా, అక్కడే వీళ్ళు వెళ్ళాల్సిన చోటు ఈద్గాహ్ కనబడింది. ఈద్ కోసం వెళ్ళిన గుంపు కూడా కనబడింది. ముస్లింలు చదువుకునే నమాజ్ పూర్తవగానే పిల్లలందరూ మిఠాయి అంటే స్వీట్స్ కదా, ఖిలౌనే అంటే ఆటబొమ్మలు, ఆటబొమ్మల మరియు స్వీట్స్ దుకాణాల మీద ధావా బోల్ దేతే హే, మామూలుగా యుద్ధం చేసేటప్పుడు ధావా బోల్నా అంటారు, దండయాత్ర చేయడం అంటాం కదా తెలుగులో. ఆ విధంగా వీళ్ళందరూ ఒక్కసారి దుకాణాలపైన దండయాత్ర చేసినట్టు పరిగెట్టారంట. కానీ మన హామీద్ చాలా దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్యోంకి ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే, హామీద్ దగ్గర ఉన్నవి 3 పైసలే కదా. మొహసిన్ బిస్తీ కొంటాడు. అతనికి నచ్చిన బొమ్మలు, ఎవరికి నచ్చిన బొమ్మలు వాళ్ళు కొన్నారు. అలాగే మెహమూద్ సిపాహి తనకు నచ్చిన ఒక సోల్జర్ బొమ్మ, నూరే అనే అబ్బాయి ఒక వకీల్ బొమ్మ, సమ్మి ఒక ధోబిన్ అంటే చాకలవాడి బొమ్మని ఇలా కొనుక్కున్నారు ఒక్కొక్కరు. హామిద్ ఆ బొమ్మల వైపు లల్చాయి ఆంఖోన్సే దేఖ్తా హై, లల్చానా అంటే ఆశ పెట్టడం కదా, ఆశ పెడుతున్న కళ్ళు అంటే బొమ్మల వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఉన్న డబ్బులు తక్కువ కాబట్టి అతను తన మనసులో తాను ఈ విధంగా అనుకున్నాడంట. అప్నే ఆప్కో సమఝాతా హై, తన మనసును తాను ఇలా ఒప్పిస్తూ ఉన్నాడు. మిగతా కొంటున్న బొమ్మలన్నీ మట్టితో తయారైనవి కదా, మిట్టి అంటే తెలుగులో మట్టి. మిట్టి కే తో హై, గిరేతో చక్నాచూర్ హో జాయ్, గిర్నా అంటే పడిపోవడం, మట్టి బొమ్మలు కింద పడితే ముక్క ముక్కలు అయిపోతాయని మనసులో అనుకున్నాడు. అందుకే కొనకూడదు అని. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై, తర్వాత స్వీట్ షాప్స్ వచ్చాయి, మిఠాయి దుకాణాలు.
ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన స్వీట్స్, గులాబ్ జామున్లు, రేవడీలు, హల్వా కొనుక్కున్నారు. మోసిన్ ఇలా పిలిచాడు హామిద్ని. నువ్వు కూడా రేవడి తీసుకో, చాలా బాగుంది అని చెప్పాడు. కిత్నీ ఖుష్బూదార్ హై. దానికి హామిద్ ఏమైనా సమాధానం ఇచ్చాడంటే, రఖే రహో, క్యా మేరే పాస్ పైసే నహీ హై. నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు, నాకేం నచ్చలేదు, నా దగ్గర డబ్బులు లేవని అనుకుంటున్నావా అని అన్నాడు. సమ్మీ బోలా, 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. దానికి సమ్మీ అన్నాడు, పాపం వాడి దగ్గర 3 పైసలే ఉన్నాయిరా, ఆ 3 పైసల్లో వాడు ఏం తీసుకోగలడు చెప్పు అంటూ ఎగతాళి చేశాడు. హామిద్ మౌన్ రెహగా. పాపం అతనన్న మాటకి ఏం చెప్పాలో తెలియక హామిద్ చాలా మౌనంగా ఉండిపోయాడు. इस कहानी का आखिरी भाग तीसरे वीडियो में होगा. धन्यवाद.